పాకిస్తాన్కు బంగ్లాదేశ్ టీం వరుసగా రెండో షాక్ ఇచ్చింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ చిత్తుగా ఓడించారు. సో పాకిస్తాన్ టీం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోగానే రెండో టెస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మెయిన్లీ వాళ్ళ ఫ్యాన్స్ అయితే బాగా హైప్ చేశారు, మా వాళ్ళ కంబ్యాక్ మామూలుగా ఉండదో చితక్కొడేస్తారన్నట్టు. బట్ సీన్ చూస్తే కంప్లీట్లీ రివర్స్. పాకిస్తాన్ టీం మరోసారి బొక్కబోర్లా పడిపోయింది. అసలు బంగ్లాదేశ్ టీంకు కనీస పోటీ ఇవ్వకుండానే రెండు టెస్ట్ మ్యాచ్లో కూడా ఘోర పరాజయాన్ని చవిచూశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫర్ ది ఫస్ట్ టైం బంగ్లాదేశ్ టీం మీద ఒక సిరీస్ ఓడిపోయారు, అది కూడా వైట్ వాష్ 2-0 తేడాతో ఓడిపోయారు సిరీస్. సో పాకిస్తాన్ టీం ఇలా తమ హోమ్ సాయిల్ మీద ఒక సిరీస్లో వైట్ వాష్ కావడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. మొదటిసారి ఇంగ్లాండ్ మీద జరిగింది. 2022లో ఇంగ్లాండ్ చేజ్లో 3-0 తేడాతో ఓడిపోయారు. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ టీం ఒక టీం మీద వైట్ వాష్ అవడం జరిగింది. అయితే ఈ వైట్ వాష్ అనేది పాకిస్తాన్కి చాలా స్పెషల్, ఎందుకంటే ఇప్పటివరకు తమ హోమ్ సాయిల్ మీద ప్రతి టీం మీద సిరీస్ ఓడిపోయిన జట్టుగా బంగ్లాదేశ్ టీం ఉండేది. అంటే టెస్ట్ మ్యాచ్లు ఆడే అన్ని టీంల చేతుల్లో కూడా బంగ్లాదేశ్ టీం తమ హోమ్లో కనీసం ఒక్కసారైనా సిరీస్ ఓడిపోయారు. బట్ ఇప్పుడు ఈ ఓటమితో బంగ్లాదేశ్ టీం సరసన పాకిస్తాన్ టీం కూడా చేరిపోయింది. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ వాళ్ళు లాగేశారని చెప్పుకోవాలి. సో పాకిస్తాన్ టీం అయితే ఇప్పుడు 10 టెస్ట్ టీంల చేతుల్లో తమ హోమ్ సాయిల్ మీద సిరీస్లు ఓడిపోయారు. మెయిన్లీ సిరీస్ ఓటమి వల్ల వాళ్ళకి జరిగిన అతిపెద్ద డ్యామేజ్ WT సిరీస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. సో సిరీస్ స్టార్ట్ కాకముందు పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ కొన్ని కామెంట్స్ చేశాడు, మాకు ఇంకా WTC ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఈసారి ఖచ్చితంగా వెళ్తామని చెప్పి. బట్ ఈ సిరీస్ రిజల్ట్ చూసుకుంటే కంప్లీట్లీ ఆపోజిట్. పాకిస్తాన్ టీం WTC ఫైనల్కి వెళ్ళడం దేవుడెరుగు. ఇప్పుడు వాళ్ళు పాయింట్స్ టేబుల్ 8వ స్థానానికి పడిపోయారు. సో వరుసగా 3వ కూడా పాకిస్తాన్ టీంకు WTC ఫైనల్కి వెళ్ళాలనే కళ చెదిరిపోయింది. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ టీం చూసుకుంటే అందరికీ షాక్ ఇస్తూ 4వ స్థానానికి వచ్చేశారు. సో ఈ సిరీస్ స్టార్ట్ కాకముందు రెండు టీంల యొక్క పొజిషన్స్ ఆపోజిట్లో ఉన్నాయి. బట్ ఈ సిరీస్ తర్వాత చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ కిందకి పోయింది, బంగ్లాదేశ్ టీం పైకి వచ్చేసింది. అది కూడా బంగ్లాదేశ్ వాళ్ళు ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా లాంటి పెద్ద టీమ్స్ని ఇప్పుడు వెనక్కి నెట్టి 4వ స్థానానికి వచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన టీమిండియాతో సిరీస్కి ముందు వాళ్ళకి విక్టరీ చాలా బూస్ట్ని ఇస్తుంది. అండ్ ఆల్సో సిరీస్ రిజల్ట్ వల్ల మన వాళ్ళు కూడా బంగ్లాదేశ్ని లైట్ తీసుకోవడం మానేస్తారు. సో డెఫినెట్లీ మనమైతే ఇండియా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య ఒక మంచి సిరీస్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ టీం స్టార్టింగ్లో బలంగానే కనిపించింది. వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో 274 రన్సే కొట్టినప్పటికీ వాళ్ళ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. బంగ్లాదేశ్ టీం వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దీంతో ఈజీగా పాకిస్తాన్ వాళ్ళు టెస్ట్ మ్యాచ్ గెలిచేస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇలాంటి టైంలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. నెంబర్ 7లో బ్యాటింగ్ వచ్చి ఏకంగా 138 రన్స్ కొట్టాడు. సో ఈ సెంచరీ ఏదైతే ఉందో కంప్లీట్లీ గేమ్ని మార్చేసింది. అప్పటి వరకు పాకిస్తాన్ టీం ఈజీగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ టీం చాలా క్లోజ్గా వచ్చేశారు. ఇన్ఫాక్ట్ లిటన్ దాస్కు తోడు మెహదీ హసన్ మిరాజ్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 78 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య 7వ వికెట్కి ఏకంగా 165 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో బంగ్లాదేశ్ టీం తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 262 రన్స్ చేశారు. అంటే పాకిస్తాన్ టీం కొట్టిన దానికంటే కేవలం 12 పరుగులు మాత్రమే తక్కువ కొట్టారు. సర్లే పాకిస్తాన్ టీం సెకండ్ ఇన్నింగ్స్లో కంబ్యాక్ చేసింది అనుకుంటే మరోసారి వాళ్ళ బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేశారు. కేవలం 81 పరుగులకే ఆ టీం 6 వికెట్లు కోల్పోయింది. బట్ ఇలాంటి టైంలో రిజ్వాన్ మరియు అగ్గా సల్మాన్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ రావడంతో ఆ టీం కోలుకుని 172 రన్స్ కొట్టగలిగింది. బట్ స్టిల్ ఇదైతే అంత పెద్ద స్కోర్ ఏమీ కాదు. అయితే ఫోర్త్ ఇన్నింగ్స్లో చేస్తున్నప్పుడు ఆ ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీంతో పాకిస్తాన్ టీం ఏదైనా మ్యాజిక్ చేస్తే బంగ్లాదేశ్ టీం ఓడించవచ్చు. బట్ పాకిస్తాన్ వాళ్ళు మ్యాజిక్ చేయలేకపోయారు. బంగ్లాదేశ్ టీం పాకిస్తాన్కి షాక్ ఇస్తూ వాళ్ళు సెట్ చేసిన 185 రన్స్ టార్గెట్ను చాలా సునాయాసంగా చేశారు. ఇన్ఫాక్ట్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి వాళ్ళు టార్గెట్ని అందుకున్నారు. సో పాకిస్తాన్ టీం అయితే మరోసారి ఘోరంగా వేలైంది. మిగిలిన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ యొక్క యంగ్ పేస్ బౌలర్స్ను ఫేస్ చేయలేకపోయారు. కనీసం 25 ఏళ్ళు కూడా నిండిన హసన్ మహమ్మద్ మరియు నహీద్ రాణా వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ టీంని షేక్ ఆడించేశారు. మహమ్మద్ 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకుంటే రాణా 44 పరుగులకి 4 వికెట్లు తీసుకున్నాడు. సో ఇద్దరు బౌలింగ్ దెబ్బకి పాకిస్తాన్ టీం కంప్లీట్లీ చేతులెత్తేసింది. మెయిన్లీ వాళ్ళు ముద్దుగా కింగ్ అని పిలుచుకునే బాబర్ ఆజం ఈ సిరీస్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు, కనీసం ఒక 50 కూడా కొట్టలేకపోయాడు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అలా అయితే వీరోచితంగా పోరాడి బంగ్లాదేశ్ టీం గెలిచింది. 2 మ్యాచ్లు కూడా అదే రిపీట్ అయింది. ఒకనొక టైంలో చాలా స్ట్రాంగ్గా కనిపించిన పాకిస్తాన్ టీం 2 మ్యాచ్ల్లో కూడా చాలా అనూహ్యంగా ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు వాళ్ళకి హోమ్ సైడ్లో వరుసగా 10వ టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం లేకుండా పోయింది. 6 ఓడిపోతే 4 డ్రా చేసుకున్నారు. సో ఈ టెస్ట్ సిరీస్ ఓటమైతే ఖచ్చితంగా పాకిస్తాన్ టీంకి ఒక పెద్ద అవమానమే. చూడాలి మరి దీని నుండి పాకిస్తాన్ ఎలా కోలుకుంటుంది అనేది.